గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం. పుస్తకంలో చెప్పారు కదా, పుస్తకాలు ఎక్కడున్నారు సాయిబాబా? ఇంతన్నా నిర్లజ్జగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళకి ఏం అర్థమవుతోంది? వాళ్ళు వేసే ప్రశ్నలు చూస్తేనే అదంతా థర్డ్ గ్రేడ్ బ్యాచ్, నో డౌట్. విజ్ఞానం ఉన్నవాడు వేసే ప్రశ్న కాదు అది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి, చూస్తే తెలిసిపోతుంది. మనం చెప్పే శాస్త్రం అంటున్నామే, ఏమిటి శాస్త్రం? సనాతన ధర్మానికి ఆ పేరు చెప్పారు కాబట్టి చెప్పాలి. వీళ్ళు పాడు చేస్తున్నారు, దాన్ని మనం తీసేయడానికి లేదు. సనాతన ధర్మానికి అంటే ఆది మధ్య అంతములు లేనిది అని ఒకటి. దాని డెఫినేషన్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు అది కాదు కాబట్టి శాస్త్రం గురించి చూస్తున్నాం. ఎందుకంటే శాస్త్రం, వీళ్ళంతా మహాపండితులు, ప్రతివాడు శాస్త్రం ఉన్నాడు. వీడికి ఏ శాస్త్రం చదివాడో మనకు తెలియదు. వీడికి శాస్త్రం గురించి ఏం తెలుసో తెలియదు. శాస్త్రానికి ఏది ప్రమాణమో తెలియదు. శాస్త్రానికి ఏది ప్రమాణం నోరు తెరుస్తాడు. ఎస్, డౌటే లేదు. ఈ మధ్యకాలం జరిగినటువంటి డిబేట్స్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. ఏదో 10 మంది కూర్చొని కింద రాస్తే సరిపోదండి. అక్కడ ప్రశ్నకి సమాధానం చెప్పగలగాలి. ఒక్కొక్కటి తూట అలాగా పడతా ఉంటే పారిపోతూ ఉన్నారు. శాస్త్రం మనకి ఒక వేదమే శాస్త్రం అండి, అంతే. ద ఫైనల్ బిగినింగ్ అండ్ ది ఫైనల్ ఈజ్ ద వేదం, దట్స్ ఆల్. మరి మిగతావన్నీ అంటారా? మిగతావన్నీ సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ అండి, దాన్నే సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ చేయకపోతే శాస్త్రమే కాదు, తీసిపారే. అయిపోయింది, లాజిక్ క్లోజ్. అర్థమైందా లేదో? మనకున్న శాస్త్రం ఒకటే, వేదం. మిగతావేవో ఉన్నాయి అని 16-36 చెప్తున్నారు కదా. ఇవన్నీ ఎన్నున్నా సరే ఇవన్నీ దానికి సపోర్ట్ చేయవలసిందే. చేయలేదనుకోండి, ఇది శాస్త్రంగా తీసి పక్కన పారేయాలి. అది పాయింట్ నెంబర్ 1. అక్కడే లేచిపోతుంది లేదు. సో దాన్ని సపోర్టింగ్ ఫ్యాక్టరీ కాబట్టి, సపోర్టింగ్ మనకెందుకు అబ్బా, మూలానికి వెళ్ళిపోతే అయిపోలే. మనం చేసే తప్పు కూడా అదే. మన ఊరికే కింద పట్టుకొని ఆ కాకి పిట్ట కదా, దీంతో ఇబ్బంది పడుతున్నాం. దానికి సమాధానాలు తెలియక చెప్పేవాళ్ళంతా, ప్రవచకులంతా అలాడుతున్నారు. అది కాదు. ఇంకొక ప్రమాదం కూడా చెప్తాం. మన కళ్ళు మనమే పొడుచుకుంటామన్నా, మన గొయ్యి మనమే తీసుకుంటామన్నా, అంతకన్నా లేదు. అసలు దాన్ని వదిలేసి కొసరు దాన్ని పట్టుకున్నాం. ఏం ప్రాబ్లం? వేదాన్ని పట్టుకోవడానికి ఏం ప్రాబ్లం? నాకు అర్థం కాల. అది చాలా ఈజీ, అది ఒరిజినల్. దాన్ని వదిలేసి వేరేవి పట్టుకోవటం వల్ల దానిలో కింద మీద పడి సమాధానం చెప్పలేక అల్లాడిపోతున్నారు. నేను చూస్తున్నా కదా. అవసరమా? అవసరం లేదు. అదేదో కష్టం నువ్వు క్రియేట్ చేస్తున్నావు. ఎందుకు కష్టం? అది వాస్తవం చూడగలిగిన వాడికి అది ఎందుకు కష్టం? వాస్తవం చూడలేని వాడికి ఇక్కడ చూడలేడు, అక్కడ చూడలేడు, ఎక్కడ చూడలేడు. వాడు దానికి హీఈస్ నాట్ ఫిట్ ఫర్ ఇట్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మరలా వచ్చే కార్యక్రమంలో జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.